ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. ఈ రోజుకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ధ్యానించుకుందుము. ఆలోచన చేసినట్లయితే ఎంతో అద్భుతమైన వాగ్దానం, జీవితం ఆశీర్వదింపబడే వాగ్దానం. సహోదరి సహోదరుడా, ఒకసారి యేసు ప్రభువారు గన్నసరేతు సరస్సు తీరాన నిలబడి ఉన్నాడు. అప్పుడు సరస్సు ధరిన 2 పడవలు ఆయనకు కనిపించాయి. చేపలు పట్టేవారు ఆ పడవలోంచి దిగి వలలు కడుగుతున్నారు. యేసు ప్రభువారు ఆ పడవలో ఒకదానిని ఎక్కాడు. ఆ పడవ సీమోనిది. ఒడ్డు నుంచి కొద్ది దూరం త్రోయమని ఆయన అతన్ని అడిగాడు. అప్పుడు ఆయన పడవలో కూర్చొని జనసమూహానికి ఉపదేశం ఇచ్చాడు. మాట్లాడటం ముగించినప్పుడు ఆయన సీమోనును చూచి పడవను లోతునకు నడిపి చేపలు పట్టడానికి వల వెయ్యి అన్నాడు. సీమోను యేసు ప్రభువారికి జవాబిస్తూ, రాత్రంతా మేము శ్రమించాం, కానీ చేపలు ఏమీ పడలేదు, అయినా నీ మాటను బట్టి వలలు వేస్తాము అని ఆయనతో అన్నారు. సహోదరి సహోదరుడా, ఇక్కడ సీమోను పేతురు రాత్రంతా సముద్రంలో కష్టపడ్డారు, కానీ చేపలు పడలేదు. ప్రొద్దుట ఎంతో అలసిపోయి వలలు శుభ్రం చేసుకుంటున్నారు. అయినా కానీ యేసు ప్రభు మాటకి విధేయులు అయ్యారు. నీ మాట ప్రకారము వలలు వేస్తామని వలలు వేశారు. వారు అలా చేసినప్పుడు ఎన్నో చేపలు పడ్డాయి. వారి వలలు పగిలిపోయినంత విస్తారమైన చేపలు పడ్డాయి. అందుచేత మరో పడవలో ఉన్న వారు వచ్చి సహాయము చేయాలని సైగలు చేశారు. వారు వచ్చి 2 పడవల నిండా నింపారు. వారు దేవుని మాట విన్నారు, అద్భుతాన్ని చూశారు. గలతీలకు 6వ అధ్యాయము 9వ వచనం ప్రకారము, మనము మేలు చేయటయందు విసుకక యుందుము. మనము అలయక మేలు చేసిన ఎడల తగిన కాలమందు పంట కోతుము. చెప్పబడిన వాక్యము దేవుడు మీ యొక్క జీవితాల్లో ఆశీర్వదించునుగాక. వాక్యమును బట్టి ప్రార్థించుకుందుము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేలాది దూతల చేత కొనియాడబడుచున్న దేవా, ప్రేమాస్వరూపి, నీకు వేలాది స్తోత్రాలు, వందనములు తెలియజేస్తున్నాము. నీ మాట ప్రకారం జీవిస్తే వారి ఎడల అద్భుతాలు చేసేదేవా, నీకు వేలాది స్తోత్రములు, వందనములు. మీ యొక్క వాగ్దానాల ద్వారా మాతో ప్రతిరోజు మాట్లాడుచున్న అమూల్యమైన మాటలను బట్టి, ఆదరణ మాటలను బట్టి వందనములు తెలియజేస్తున్నాము. ఎందరైతే బిడ్డలు ఏ సమస్యల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, మీరే వారి సమస్యల నుండి విడుదల దయచేయండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. వారు స్కూల్కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు తండ్రి మీ దయాహస్తములతో వారిని కాపాడండి. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. కాలేజీకి వెళ్ళే బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో బిడ్డలను అనుగ్రహించండి, సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి. మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి.
దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.